హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డీవీ. ఏంటి స్టార్టింగే చేప తలకాయలు చేప ముక్కలతో వచ్చేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి సొర చేపల పిట్టు. మీకు తెలుసా అండి సొర చేపలు ఎక్కడ దొరుకుతాయో? సిటీస్లో దొరకపోవచ్చు, సముద్రం దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అయితే బాగా దొరుకుతాయండి. అయితే మాది కూడా సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతం, అయితే చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం అన్నమాట. అందువల్ల మాకైతే ఇవి దొరుకుతున్నాయి. మేము లేదు, చేప ముక్కలు ఇలా వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని పేగులు అవి ఫస్ట్ ఉడకపెట్టుకోవాలండి. మామూలు చేపల్లా కలపెట్టుకోకూడదు. అంటే కూర కలిపి పెట్టుకుంటాం కదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు ఇవన్నీ అలా కలపెట్టుకోకూడదు. ఇది ఏంటంటే కొంచెం స్పెషల్గా వండుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. కొంత బాయిల్ వచ్చే వరకు కూడా మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఆ స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఉడుకుతూ ఉందా లేదా, ఆ నీస్ అంతా బయటకు వస్తుందా లేదా అని చూస్తున్నారండి ఎలా ఉందో. ఈ సొరచాపే కదా సినిమాల్లో పెద్ద పెద్దగా చూపించేసి మనుషుల్ని కొరికేసినట్టు చూపిస్తారు. అలాగే చూడండి ఎంత భయంకరంగా ఉందో. కానీ ఇప్పుడు మనం దాన్ని తినేస్తాము. ఓకే అండి, కొంచెంసేపు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా ఆ నీచు దానిలో ఉన్న మలినాలు మొత్తం, మలినాలు అంటే ఏముందిలేండి, నీచు ఏదైనా ఉంటే మొత్తం బరక మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇక నీళ్ళు వార్చేసుకొని చల్ల నీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకుందామే అండి. ఇదిగోండి, ఈ రకంగా ఏంటంటే ఆ తోలు అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మామూలు చేపలకైతే తోలు తినేస్తాము, కానీ ఈ చేపకి ఏంటంటే నార్మల్ చేపల పలచగా ఉండదండి, కొంచెం బరకగా ఉంటుంది. అలాగే దాని తోలు మందంగా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ చేపల్ని మొత్తాన్ని కూడా తోలు తీసేసి నీట్గా చేసుకుందామండి. ఇదైతే తోక ముక్క. అయితే దీనిలో తోలు ఒక్కటే తీస్తామండి, ముళ్ళు కూడా తింటారు, చాలా బాగుంటుంది. తోలు కొంచెం కూడా లేకుండా, ఎందుకంటే తోలు కొంచెం కసకసలాడుద్దండి, అందువల్ల తోలు ఎక్కడ కూడా లేకుండా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసినాయండి చేప ముక్కలు మొత్తం కూడా తీసేసుకున్నాము. తలకిలా బోన్స్ కూడా ఉంచుకోవాలండి, పడేయకూడదు ఏది కూడా. ఈ సొరపిట్లో అవేనండి టేస్ట్. స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే స్పెషల్ టేస్ట్ లాగా స్పెషల్ అట్రాక్షన్ అవే. అయితే ఇక మనం దీనిలో నీళ్ళు ఏమైనా ఉంటే గట్టిగా పిండేసుకోవాలండి. ఒకసారి కడుక్కుంటున్నాము చూడండి, వాష్ చేసేసుకున్నాము ఆల్రెడీ. ఇంకొకసారి మీకు చేసుకొని ఒకసారి అది ప్లేట్ కడిగేసుకొని దాన్ని చక్కగా మనం ఏం చేయాలో ఇప్పుడు చూడండి. ఇదిగోండి, మీకు మీ చేతుల్లో బలం లేకపోతే ఇంట్లో ఎవరికైనా మన పెద్దోళ్ళు నాన్న కానీ ఎవరైనా అన్నయ్య వాళ్ళు చేస్తే చేయించుకోండి. అట్లా చక్కగా చేప ముక్కని చేతుల్లో పెట్టుకొని గట్టిగా పిండాలండి, చాలా గట్టిగా పిండాలి. ఎందుకంటే దానిలో కొంచెం కూడా వాటర్ లేకుండా పిండుకుంటే ఏమవుద్దంటే కూర ఏదైతే పిట్టేస్తామో అది కొంచెం వాటరీగా లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. అందుకే వాటర్ చూస్తున్నా కదా ఈ విధంగా, అదిగోండి మొత్తం వచ్చేస్తున్నాయి కదండి, అస్సలు ఉండకూడదు వాటర్. ఈ విధంగా ముక్కలన్నిటినీ కూడా చక్కగా పిండుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. ప్రతి ముక్కని మీకు ఒకవేళ అంత బలం రావట్లేదు, సరిపోవట్లేదు అనుకుంటే కనుక కొంచెం చెప్పే కదా, పెద్దవాళ్ళు ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళకి ఇస్తే చక్కగా పిండి పెట్టేస్తారండి. ఎందుకంటే ఆడవాళ్ళకి కొంతమందికి చేతుల్లో అంత బలం రాదు, కానీ పాపం ఎవరికి చెప్పర్లేండి, ఇంట్లో మన అమ్మ వాళ్ళే చేసేసుకుంటారు కదా. ఇదిగోండి, ఈ రకంగా చక్కగా శుభ్రంగా మొత్తం పిండుకుంటమే. చూస్తున్నారండి, నీచు గీచు మొత్తం వచ్చేస్తుందండి బయటికి. ఆ ముళ్ళు పడేయకూడదు, ముళ్ళు కనబడుతున్నాయి అనుకుంటారేమో. చూస్తున్నారు కదా, అంతేనండి. ఇలా పిండుకుంటూ ఉంటే మొత్తం దానిలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనం ఏం చేయాలంటే చక్కగా
లాస్ట్ అండి. ఎందుకు మొత్తం చూపిస్తున్నాను అంటే చూస్తే కనుక మీకు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి, అందువల్ల మొత్తం ఎలా పిండాము అనేది అలా ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిద్దామన్న ఉద్దేశంతో మొత్తం అండి ఈ రకంగా మనం పిండుకున్న చేప ముక్కలు ఇగోండి ఇట్లా అయినాయి కదా. ఇంట్లో ఇప్పుడు దాకా మనం బయట వరండాలో చేసుకున్నాము, ఇక మనం వంట ప్లేస్కి వెళ్ళిపోయామండి. అంటే ఎక్కడ కిచెన్. ఇంకా దీన్ని మనం ఏం చేస్తామో చూడండి. మంచి టేస్ట్ వస్తుందండి. ఆ పిట్టుకు సరిపడినంత ఏదైతే క్వాంటిటీ ఉందో అంత దానికి సరిపడినంత సాల్ట్. ఉప్పు వేయకూడదండి ఎప్పుడు కూడా ఫ్రైస్లో. ఉప్పు వేయకూడదు, ఎందుకంటే వాటర్ అయింది కాబట్టి అది నూనెలో ఉప్పు కరిగే గుణం తక్కువగా ఉంటుందండి. అందువల్ల సాల్ట్ వేసుకున్నాం, తగినంత పసుపు, అలాగే మీరు తినే స్పైస్ని బట్టి కారం కూడా వేసుకుని ఒక్కసారి. ముళ్ళులేం గుచ్చుకునేది ఏమి ఉండదండి, కానీ మీకు ఉండదండి పదును. మీ అనువుని బట్టి చక్కగా కలుపుకోండి. కారం సరిపోయినట్లు అనిపించలేదు, అందువల్ల మా అమ్మ ఇంకొంచెం కారం నేర్చుకోండి. మీకు కూడా అదిగోండి ఆ ముళ్ళు అసలు పడేయకూడదు. కారం సరిపోయిందో ఉప్పు కూడా చూసుకోవచ్చు అండి, అదేమి నీసేం రాదు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. మా అమ్మ చూసారు ఎంత నీట్గా కలుపుతుందో. ఈ కలుపుకున్న దాన్ని బట్టి మనకైతే టేస్ట్ అనేది వస్తుందండి. ఇదిగోండి చూసారా, ఫైనల్గా ఇలా అయ్యిందండి కలుపుకున్న తర్వాత. ఇప్పుడు మనమైతే ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోవడమే. తాచి పెట్టుకున్నాము, ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఇక కావాల్సిన దినుసులు అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవడమేనండి. ఇక అంతే, పొడి అయిన తర్వాత దించుకుంటూమే. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరైతే ట్రై చేసి ఎలా ఉన్నా కామెంట్ పెట్టండి. ఉంటానండి.